హాయ్ డాడీ. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా చాలా బాగుంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏం వండబోతున్నానంటే, ఈరోజు మళ్ళీ కూడా ఇదిగో ముందు కూడా వీడియో చేసానండి, కాకపోతే మళ్ళీ తినాలనిపిస్తుందట మా బావకి, అందుకని సేమ్ అలాగే వండి పెట్టాలని అనుకుంటున్నాను. ఈరోజు అయితే మళ్ళీ మంచిగా ఫ్రై చేయాలి. అవును, కూర అంటే చెప్పు, పేరు చెప్పు. కొబ్బరికాయ ఫ్రై చేయబోతున్నాను. కొబ్బరి ముక్కల ఫ్రై. అవును, ఓకే, అంతేనా? నా స్టైల్ ఇదైతే కర్రీ అయితే చేయబోతున్నాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో కొత్తగా మన లైఫ్ స్టైలు, మన కల్చర్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మీరైతే సపోర్ట్ చేయండి. ఇప్పటికే 2000 మంది అయితే సక్సెస్ఫుల్గా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇక ముందు వీడియోలు కూడా మీరు సపోర్ట్ చేస్తారనేసి మేమైతే ఆశిస్తున్నాము. ఈ వీడియోని కూడా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి వీడియోలు చేయాలో మీరు సజెషన్ కూడా ఇవ్వచ్చు. మాకు వీలైతే ఆ వీడియోలు కూడా తప్పకుండా చేస్తాం. ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాం. చాలా రోజులైంది కొబ్బరి ముక్కల కర్రీ తిని. మావిడ చక్కగా చేస్తుంది. అదే కర్రీ ఈ వీడియోలో వండి చూపించబోతున్నాం. మొత్తం పోయింది. ఏంటి అంత స్పీడ్? స్లో కొట్టాలి కదా. చాలా ఎక్కువ ఉన్నాయి కదా. అవును, ఈ కొబ్బరి ముక్కల్ని అయితే ఇప్పుడు చేసి చిన్న చిన్న బద్దాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే వాటరు కొబ్బరి నీళ్ళు తాగు చూద్దాం. చాలా తీయగుంది. బాగుందా? బాగుంది నిజంగా. డాడీ ఎలా ఉంది చెప్పు. చాలా బాగుందా? ఇవ్వండి, ఈ మాత్రం అయితే ఈ విధంగా కొలిచాము. వీటిని అయితే ఇప్పుడు చక్కగా కట్ చేయాలి. చేసేసామండి శుభ్రంగా. ఇది ఇప్పుడైతే వీటిని శుభ్రం కడుక్కొని వంట చేసుకుంటే సరిపోద్ది. లేతవి తీసుకున్నాము. కొబ్బరికాయ కూడా చాలా బాగుంది, మెత్తగా ఉంది. ఈ విధంగా శుభ్రం చేసుకున్నాము. ఇదిగో చూడండి, మాడు పొయ్యి వెలిగిస్తాడంట. వద్దని చెప్పినా వినడు, అల్లరి చేస్తూనే ఉంటాడు మొత్తం. ఇంకా పెట్టు డాడీ, ఇంకా పెట్టు, కర్రలు పెట్టు. చాలు చాలు చాలు. వంట చేయడానికి అయితే మొత్తం అయితే ప్రిపేర్ చేసాము. కొబ్బరి ముక్కలు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఎండుమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, పసుపు పొడి, ఇదిగోండి దాల్చిన చెక్కలు, లవంగాలు, మసాలా సామాన్లు, ఆయిలు, ఈ మొత్తం రెడీ చేసాము. ఇప్పుడైతే 1 by 1 వేసుకుంటూ ప్రిపేర్ చేసేయడమే. ఇదేంటి
సరిపోయింది. అయిపోయింది కర్రీ అయితే. తిప్పు. చూడండి. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేద్దా. ఇదిగో మా ఊరు అతను రింగు అనేసి టేస్ట్ చేస్తున్నారు, ఎలా వంట చేశారనేసి వీడియో తీసేది చూసి. ఎలా ఉంది? సూపర్ ఉంది. బాగుందా? బాగుంది. ఇంతకు ముందు ఎప్పుడైనా తిన్నావా? లేదు, తినలేదు. తినలేదా? తినలేదు. ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్. నచ్చిందా? నచ్చింది. మా బ్రదర్ రింగ్ అయితే తిన్నాడు, బాగుందంట, నచ్చిందంట. నాకు కూడా ఇష్టమే. ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. బాగుంది, సూపర్ వచ్చింది కర్రీ అయితే. ఇంతకుముందు వీడియో చేసాం ఆల్రెడీ, కానీ మట్టి కుండలు ఒకసారి చేద్దాం, ఎలా టేస్ట్ వస్తుందనేసి ట్రై చేసాము. బాగా వచ్చింది టేస్ట్ అయితే. లేత కొబ్బరి తీసుకున్నాము, చాలా చక్కగా ఉడికింది. అదిరిపోయింది. నచ్చిందా? బాగుందా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ట్రైబల్ కంటెంట్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.